సార్ తాజాగా కొడాలి నానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. గొడ్డలి పరశురాముడు గొడ్డలని అంటే ఏమాత్రం ఆయన అహంకారం కానీ ఆ మాట తీరు కానీ తగ్గలేదు. నిమ్మగడ్డను కాదు, నిమ్మగడ్డ కూతుర్ను కూడా చంపుతామని బెదిరింపులు. ఆ రోజు గుడివాడలో కూడా అదే అన్నాడు. ఎలక్షన్లో నేను గనక ఓడిపోతే చంద్రబాబు బూట్లు నాకుతా, లోకేష్ బూట్లు నాకుతా, ఈ నాకే జబ్బేంద్ర నాయన అంటే షర్టు మీదే బెల్ట్ కనపడేటప్పుడు ఎందుకు భయమా సానుభూతి అంటే నన్ను వదిలేండిరా నాయన, నా గుండె బాగాలేదు అని చెప్పి పోలీసులకు చూపించుకునే ప్రయత్నమా? ఇప్పుడు 2 ఏళ్ళు పాపం ఎట్టగొట్ట దాక్కుని తిరిగినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వస్తావా ఇంకోటిని పెట్టుకోమంటావా ఇన్ఛార్జ్ అన్నాడు. పాపం మీకు బెదిరిపోయి వచ్చినట్టున్నాడు. ఖర్జూరం ఎట్లుంది రేపు పెడతారు, బాగా మంచి ఖర్జూరం పెడతారు, లవంగం పెడతారా? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. తాజాగా కొడాలి నానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. గతంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆయన దూషణలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళ మీద ఎలిగేషన్ చేశాడు. అయితే అప్పుడు కేసు నమోదైంది. కానీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్కి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన మీద విచారణ జరగలేదు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ప్రాసిక్యూషన్కి అవకాశం కలిగేటట్టుగా అనుమతి ఇచ్చింది. సో ఇప్పుడు కొడాలి నాని తాజా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పరశురాముడు గొడ్డలని అంటే ఏమాత్రం ఆయన అహంకారం కానీ ఆ మాట తీరు కానీ తగ్గలేదు. సో ఇప్పుడు ఆయన మీద ఎలాంటి ఈ ప్రాసిక్యూషన్లో ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? నిమ్మగడ్డ కుడితిలో గుడివాడ ఎలక పడిందా అంటే, కుడితిలో ఎలక పడితే చచ్చిపోద్ది, గిల్ల గిల్ల కొట్టుకుంటుంది, అల్లాడిపోద్ది. కుడితి తాగి పొట్టుబ్బి పగిలి చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు ఆ రోజు ఏది అధికారం ఉంది కదా అని, మంత్రి పదవి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏది నోటి దూల. అసలు ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డను నేను గుర్తించనన్నాడు. నువ్వెవరు గుర్తించడానికి? వాళ్ళు గుర్తించాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. ఆయన నియమించేది ఎవరు? నువ్వా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కదా. ఇప్పుడు ఇవాళ నేను అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మేము ఎలక్షన్ కమిషనర్గా గుర్తించట్లేదు. సొంఠ ఎవరు? నువ్వా నిమ్మగడ్డ? చాలా నోటి దూలతో మాట్లాడారు. ఇచ్చినటువంటి ఈ నోటీస్ ఏది ఇవాళ అతని విచారణకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఇది ఎప్పటి కేసు? ఇది 6 ఏళ్ల క్రితం కేసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణా జిల్లా ఎస్పీ మరి కొడాలి నానిపై కేసు పెట్టాడు. ఆ రోజు ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ ఆదేశించాడు. ఏమని? అసలు నన్ను చంపుతానంటున్నారు. నిమ్మగడ్డను కాదు, నిమ్మగడ్డ కూతుర్ను కూడా చంపుతామని బెదిరింపులు. ఆయన అసలు కేంద్రానికి మొరపెట్టుకున్నాడు. ఏంటి, నాకు అసలు ఇక్కడ రాష్ట్రంలో రక్షణ లేదు, నాకు లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అప్పుడు కేంద్రానికి మొరపెట్టుకోవటం, ఆయనకి ప్రత్యేక భద్రతని కేంద్రం కల్పించటం. అసలు ఆయన హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి. కరెక్ట్ సార్, ఐడియా ఉంది, గుర్తుంది. ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరో రాష్ట్రంలో తలదాచుకోవటం చాలా బాధాకరం. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దమనకాండ, దౌర్జన్యాలు ఏ స్థాయి కంటే వాళ్ళ సామాన్య ప్రజలే కాదు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు, అసలు ఎన్నికల కమిషనర్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ భయపడిపోయారు. ఏపీలో అడుగు పెడితే చంపుతారని ఎన్నికల కమిషనరే భయపడే పరిస్థితి జగన్ కల్పించాడంటే, ఇప్పుడు ఇతనేమంటున్నాడు, నువ్వెవరివి మాకు శ్రీరంగ నీతులు చెప్పడానికి? చంద్రబాబు బినామీ, కులాన్ని కూడా చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డ. అసలు ఇప్పుడు ఎవరెవరి బూట్లు నాకాలి? ఇప్పుడు కొడాలి నాని ఎవరి బూట్లు నాకాలి? ఆ రోజు గుడివాడలో కూడా అదే అన్నాడు. ఎలక్షన్లో నేను గనక ఓడిపోతే చంద్రబాబు బూట్లు నాకుతా, లోకేష్ బూట్లు నాకుతా, ఈ నాకే జబ్బేంద్ర నాయన, బూట్లు నాకే జబ్బేంది. ఇప్పుడు ఇవాళ అతను అసలు ఒక శాసన సభ్యుడిగా గుడివాడకే అప్రదిష్ట, అతను ఒక మంత్రిగా ఆంధ్రప్రదేశ్కే కళంకం. అంటే ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెడితే, లేకపోతే నువ్వేదో విలేకరులు కనపడితే ఇక రెచ్చిపోతావా? కోతి అంట కళ్ళు తాగితే అసలు మామూలుగా డ్యాన్స్ అయ్యేదంట. కళ్ళు తాగిన కోతి అనే సామెత విన్నావా? విన్నాను సార్. జగన్ పార్టీలో కొడాలి నాని ఏంటది, కళ్ళు తాగిన కోతి. అంటే ఇప్పుడు ఆ రోజు అతను ఓడిపోయాడు మొన్న ఎన్నికల్లో. మొన్న ఓడిపోయిన వెంటనే ఏదో ఫ్లెక్సీలు చూసా గుడివాడలో. ఏంటి ఆ ఫ్లెక్సీ అని అడుగు. ఏంటి సార్ ఆ ఫ్లెక్సీ? కొడాలి నాని చంద్రబాబు బూట్లు నాకుతున్న ఫ్లెక్సీ. అరే నీ కర్మ ఏంటి?
నువ్వు ఎన్నిసార్లు నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు? తెలుగుదేశంలో 2 సార్లు గెలిచావు, వైసీపీలో 2 సార్లు గెలిచావు, 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా చేసిన నువ్వు ఇవాళ దాక్కునే పరిస్థితి. అయితే ఇంకో మాట కూడా అన్నాడు సార్ ఆయన, మా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ సీఎం చేయగలిగితే అసలు రాజకీయ సన్యాసం చేస్తా అని చాలా అహంకార ధోరణితో ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు అతను ఏదో 2 ఏళ్ళకి అసలు పత్తా లేడు, ఏదో గుండె ఏదో చిల్లుబడింది అన్నారు, లేకపోతే ఏదో స్ట్రోక్ అన్నారు, అసలు ఆయనకి హైదరాబాద్లో ట్రీట్మెంట్ అన్నారు, అసలు ముంబై మామూలు కాదు, అసలు హెలికాప్టర్లోనో మరి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏదో పట్టి వేసుకుని కనపడ్డాడు, బెల్ట్ వేసుకుని ఉన్నాడు, ఛాతికి బెల్ట్ వేసాడు. అవును, నిన్న ఏదో వెన్నుపోటుకి 2 ఏళ్ళలో ఏదో మీటింగ్కి వచ్చాడు. ఆ కార్యక్రమంలో మళ్ళీ అవాకులు చవాకులు పేలాడు. బెల్ట్ తీసారా? అది షర్ట్ తీయలేదు సార్, కనిపించలేదు సార్ బెల్ట్. అంటే షర్ట్ మీదే బెల్ట్ కనపడేది అప్పుడు ఎందుకు? మామూలుగా బెల్ట్ ఇప్పుడు షర్ట్ లోపల వేసుకోవచ్చు కదా, అది బయట ఎందుకు వేసుకున్నావు? భయమా, సానుభూతి? అంటే నువ్వు అసలు సానుభూతికి అర్హుడివా? అంటే నన్ను వదిలేయండిరా నాయన, నా గుండె బాగాలేదు అని చెప్పి పోలీసులకు చూపించుకునే ప్రయత్నమా? ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన కేసు ఇది. ఏది 2021 ఫిబ్రవరి 16. ఏమన్నాడు? నా ఎన్నికల కమిషనర్గా నన్ను అప్రదిష్ట పాలు చేశాడు, అతను అసలు మంత్రిగా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టడానికి వీల్లేదు అని ఒక జీవో ఇచ్చాడు. అప్పట్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక మంత్రిని ప్రెస్ మీట్లు పెట్టడానికి అనర్హుడు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర మంత్రికి మరి ఆ క్రెడిట్ లేదు. ఎస్సీసీ స్టేట్మెంట్ ఇంతవరకు లేదు సార్, ఎప్పుడు కూడా. చాలా కట్టడి చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నోరు తెరవద్దన్నాడు, కంట్రోల్గానే ఉన్నాడు. కానీ ఆగుతాడా? మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పాడు ఆ రోజు విలేకరులకి? నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా నా సివిల్ సప్లైస్ శాఖలో ప్రోగ్రెస్ చెప్తా రమ్మని పిలిచాడు. ఏదో చెప్పుకున్నాడు. ఇక వీళ్ళు ఉంటారా జర్నలిస్టులు, మన వాళ్ళు మామూలు వాళ్ళ, మన ఫ్రెండ్స్ ఏదో కదిలిచ్చారు, గుచ్చారు. మళ్ళా బరస్ట్. ఏది? చంద్రబాబు బినామీ, చంద్రబాబు బూట్లు నాకేవాడు, నువ్వు ఆ శ్రీరంగ నీతులు చెప్పేది. అంటే నువ్వు ఏది మరి ఆ రోజు 2018 జూన్లో ఎందుకని ఎలక్షన్ కమిషనర్గా నువ్వు ఎన్నికలు జరపలేదు? ఆయన ఏంటంటే కరోనా ప్రపంచాన్నే గడగడలాడించిన వ్యాధి, అది ఎలక్షన్ పెడితే మరి అందరికీ స్ప్రెడ్ అవుద్దని కొన్నాళ్ళు పెట్టలేదు. అది కొంచెం తగ్గిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మరి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని గవర్నర్కి లేఖ రాశాడంట. అంటే గవర్నర్కి లేఖ రాసే స్థాయి నీకు లేదంటాడు. అయ్యో, ఆయనకి లేకపోవడం సార్. అంటే ఎన్నికల కమిషనర్ స్థాయి ఏంటో కొడాలి నానితో చెప్పించుకోవాల్సిన పరిస్థితి. అంటే అతనికి కనీస అవగాహన ఆ మాత్రం కూడా జ్ఞానం లేదని అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ నువ్వు సజ్జల డైలాగ్ చెబుతున్నావు. సిపిఎస్ గురించి ఏదో రద్దు గురించి ఏదో మాట్లాడితే, ఏమన్నా ఏంటంటే సిపిఎస్ రద్దు చేయలేదు అని అడిగితే సజ్జలు ఏమన్నాడు? అవగాహన లేదు, ఐడియా లేదని. అంటే జగన్కి అవగాహన లేదని సజ్జలు చెప్తాడు, కొడాలి నానికి అవగాహన లేదని నువ్వు చెబుతావా? అంటే ఇప్పుడు అవగాహన లేని నువ్వు ప్రజా జీవితానికి ఎందుకు, రాజకీయాలకు ఎందుకు? మీరు అవగాహన లేనాడు మంత్రి అవుతాడా? అవగాహన లేనాడు ముఖ్యమంత్రి అవుతాడా? ఇప్పుడు ఇదే కొడాలి నాని ఒక్క చంద్రబాబుని ఉద్దేశించో, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించో, లేకపోతే ఏది పురంధేశ్వరిని ఉద్దేశించో, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళని టార్గెట్ చేయటం కాదు, అసలు ఏకంగా దేవుడినే టార్గెట్ చేసి పారేశాడు. చాలా తక్కువ భావనతో తీసేశాడు. అంటే తిరుమల తిరుపతి నీ అమ్మ మొగుడు సొత్తా అన్నాడు. అంటే ఆ మాట అనడం ద్వారా అతను చంద్రబాబును కాదు అసలు విమర్శించింది, భక్తుల మనోభావాలని దెబ్బతీసింది. అసలు 7 కొండలాడినే. అంటే దేవుడిని నీ అమ్మ మొగుడు అంటావా? ఆంజనేయ స్వామి వారి విగ్రహ విషయంలో కూడా పోతే ఇంకోటి పెట్టిద్దామని కూడా అన్నాడు సార్. ఏది బొమ్మ చెయ్యి నొరికితే అది బొమ్మే కదా అన్నాడు. అంటే నీ కంటికి అది ఫోటోయే కదా అంటావా? అంటే ఇప్పుడు దేవుడి ఫోటోని అందరం ఆరాధిస్తాం, అది ఫోటోయే కదా అంటే అది బొమ్మే కదా, రక్తం గారిందా? అంటే ఆంజనేయ స్వామి ఆ చెయ్యి నరికితే అది బొమ్మ, దాని నుంచి రక్తం గారలేదు. వెండి సింహాలు ఎత్తుకుపోతే దుర్గమ్మ గుళ్ళో వెండేగా, మళ్ళీ చేపిస్తాం. అంటే మనిషేనా? మనం అనకూడదు ఏది ఇతను అసలు మనిషి కాదు, మానవ రూపంలో ఉన్న డాష్ డాష్, ఆ మాట మనం అనలేము. జనమే మనం చూసాం. ఏంటి ఇప్పుడు ఇవాళ నోటి దూల ఇవాళ కొడాలి నానికి తిప్పల. ఆ రోజు ఈ కేసు పెట్టినప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది, మరి ఈసీ ఆదేశాలు కృష్ణా జిల్లా ఎస్పీ పాటించాడు, ఎఫ్ఐఆర్ అయింది. గుడివాడలో 2021 ఫిబ్రవరి 16. 4 ఏళ్ళు అరెస్ట్ చేయాల, 4 ఏళ్ళు అసలు విచారణ పిలిపించాల, జగన్ నడిపేశాడు. ఇప్పుడు మరి అది ఓపెన్ అయిందా సార్? ఇప్పటికే కొడాలి నాని మీద ఆయన చేసినటువంటి దుర్మార్గాలకి సరిగ్గా పనిష్మెంట్ జరగలేదు. ఇప్పుడు దీంతోనైనా సరే
ఎదురు చూసే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మరి టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కావచ్చు, ఇతనికి ఖచ్చితంగా పనిష్మెంట్ జరగాలి అని కోరుకుంటున్నారు. ఇది దీంతో గట్టిగా ఇరుక్కున్నట్టే అంటారా? అంటే ఇప్పుడు టైం, ఇప్పుడు అన్నిటికన్నా బలమైనది కాలం. ఎప్పుడు ఎవడికి టైం వచ్చుద్దో తెలియదు. ఇప్పుడు ఇవాళ ఏంటి, కొడాలి నాని ఇప్పుడు 2 ఏళ్ళు పాపం ఎట్టగొట్ట దాక్కుని తిరిగినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వస్తావా ఇంకోటిని పెట్టుకోమంటావా ఇన్ఛార్జ్ అన్నాడు. పాపం ఇక బెదిరిపోయి వచ్చినట్టున్నాడు. మొన్న వచ్చి వెన్నుపోటుకు 2 ఏళ్ళు వచ్చి మళ్ళీ పిచ్చివాగుడేదో వాగినట్టున్నాడు. ఇదే సొల్లు మాటలు. ఇప్పుడు ఈరోజు బెల్ట్ ఉందా తీసేశాడా? ఇప్పుడు ఒకటి ఇక్కడ గుండెపోటు, గుండెకి చిల్లు, సర్జరీకి ముంబై వెళ్ళటం, ఈ రకంగా ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏంటి అక్కడ అసలు ఆ కేసు ఏది, లెవెలింగ్, గుడివాడలో జగనన్న ఇళ్ళ కాలనీల పథకం, అసలు రాష్ట్ర వ్యాప్తంగా అది 10,000 కోట్ల స్కామ్. ఒక లెవెలింగే 4,000 కోట్లు. గుడివాడలో ఇతను 100 టిప్పర్లు కొన్నాడని, ఏదో మట్టి మాఫియా అని, ఆ రోజు 18 మంది దళితులు వాళ్ళ పేరును పెట్టి లూటీ చేశారు. ఏది మందా దివ్య, మందా బెనర్జీ, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఇవాళ 1,35,000 పడిందంట, 1,35,00,000 పడిందంట. వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. మరుసటి రోజు తీసి పారేశారు. వాళ్ళకి తెలియకుండానే ఆ డబ్బులు రామకృష్ణ సొసైటీలోకి పోయాయి. మందా దివ్య ఇవాళ 56 లక్షలు పడ్డాయి. మరుసటి రోజు తీసి పారేశారు. దివ్యకు తెలియకుండానే రామకృష్ణ ఆక్వా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాయి. ఎవరిదా కంపెనీలు? వీళ్ళకేమో ఐటీ నోటీసులు వచ్చాయి. ఏమంటే మాకు ఐటీ నోటీసులు వచ్చాయి, మరి మీరేమో డబ్బులు వేశారు మా అకౌంట్లో, మళ్ళీ మీరు తీసేసుకున్నారని అడిగితే డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తాలే. ఇప్పుడు ఎవరికి ఇప్పించాలి డెత్ సర్టిఫికేట్? ఇప్పుడు నిమ్మగడ్డ అనవసరంగా నువ్వు కెలుక్కుని రమేష్ని ఈ పరిస్థితి తెచ్చుకుని చంద్రబాబును ఉద్దేశించి అతను అన్న ఏది దూషణ అనాలా? అసలు ఎంత చులకనగా మాట్లాడాడు. ఖర్జూరం ఎట్లుంది? రేపు పెడతారు, బాగా మంచి ఖర్జూరం పెడతారు, లవంగం పెడతారా అంటే ఖర్జూర నాయుడని. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టాలనుకుంటే అంటే ఖర్జూర నాయుడు అంటే నీకు అంత చులకన అయిపోయాడా? అది తప్పు కదా. ఇవాళ నీ తండ్రి పేరేంటి, దాన్ని పెట్టుకుని ఎవరైనా తిడితే తప్పది. వ్యక్తిగతంగా దోషం చేయకూడదు కదా. గీత దాటాడు. ఏది అతను గీత దాటడం కాదు, అసలు గీత చెరిపేశాడు. అతనికి అసలు గీతలే లేకుండా పోయినాయి. ఇప్పుడు చేతుల్లో గీతలు చెరిగిపోతాయా? మొన్న ఎప్పుడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ అన్నాడు, వీళ్ళ చేతుల్లో గీతలు చెరిపేస్తామనో ఏదన్నాడు. ఇప్పుడు కొడాలి నాని చేతుల్లో గీతలు చెరిపేసే రోజు వచ్చిందా? అంటే ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ ఎందుకు అయ్యాడు? చంద్రబాబుని ఏదో పచ్చి బూతులు తిట్టాడు, 18 రోజులు జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇతను కూడా 18 రోజులు జైల్లోకి వెళ్తాడా లేదా అనేది కాదు. ఇప్పుడు రేపొద్దున విచారణ, ఇక వరుస పెట్టి అనేక కేసులు పడతాయా? బాధితులు ఇక పుట్ట బయలునట్టు బయటకు వస్తారా? చట్టం తన పని తను చేసుకోవాలి. మమ్మల్ని మోసం చేశారు, ఈ విధంగా నాకు ఇల్లు అద్దె ఇవ్వకుండా పార్టీ కార్యాలయం నడిపాడు అని చెప్పి ఆ ఇంటి ఓనర్ రేపొద్దున మళ్ళీ కేసు పెట్టుద్దా? గుడివాడలో మా థియేటర్ లాక్కున్నాడు, మా థియేటర్ కబ్జా చేశాడు, ఆ థియేటర్ యజమాని మళ్ళీ ఇంకో కేసు పెడతాడా? శరత్ థియేటర్ చాలా వచ్చే అవకాశం ఉంది. మట్టి మాఫియా, చెరువుల ఆక్రమణ, మొత్తం కేసులన్నీ వల్లభనేని వంశీ పరిస్థితి ఏదైందో అదే ఇవాళ కొడాలి నాని అవుద్దా? థ్యాంక్ యూ సార్. నమస్తే.